కూటమి 5 ఏళ్ల పాలనలో కష్టపడి పనిచేసిన వైకాపా హయాంలో నష్టపోయిన ప్రజలు సమస్యలు పరిష్కరిస్తారని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలంలోనే 1,09,00,000తో నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్లను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ముందుగా చౌటుపల్లి గ్రామంలోని 26 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న 6 సీసీ రోడ్లకు, దొండపాడు గ్రామంలోని 53 లక్షలతో నిర్మితమైన 13 సీసీ రోడ్లకు, లింగవరం గ్రామంలోని 30 లక్షలతో నిర్మితమైన 8 సీసీ రోడ్లను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ప్రారంభోత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు గ్రామాన పూర్ణ కుంభం, గజమాలలో మేళతాళాలతో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గ్రామాల్లోని ప్రజలు చూపిస్తున్న ఆత్మీయతకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి చోట స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరించిన ఎమ్మెల్యే రాము వారితో మాట్లాడారు. ప్రారంభోత్సవాల అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గుడివాడ రూరల్ మండలంలోని 12 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలియజేశారు. ఇంతకుముందు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎలాంటి ఏ సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నుంచి కనీసం మాట్లాడటానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనేది పూర్తిగా మనకి మీరు అదొకటి గుర్తుంచుకోండి. అన్ని సమస్యలు సాల్వ్ చేసేంత ఆర్థిక పరిస్థితి మన గవర్నమెంట్లో ప్రస్తుతం ఇమీడియట్గా లేకపోయినా కానీ ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఏదో రకంగా సాధ్యమైన పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అతి త్వరలోనే మనం పెట్టే ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రధానంగా మనకి ఉద్యోగాలు కానీ ఇవి కానీ ఇలాంటివి కానీ పెరగాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా వెంటనే దృష్టి పెడతాం చేస్తున్నాము. ఇప్పటికైతే రాష్ట్రంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి, కానీ మన గుడివాడకు కూడా కొన్ని సమస్యలు తెచ్చుకోవాలనే ఆశ నాకు త్వరలో నెరవేరుతుందనే ఉద్దేశంతో ఉన్నాను.